వచ్చే రాష్ట్ర బడ్జెట్లో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గానికి అత్యధిక నిధులు కేటాయించి వెంటనే సొరంగ మార్గం పూర్తి అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శనివారం సిపిఎం పార్టీ నాయకులు ఎస్ఎల్బీసీ సొరంగం పనులు సందర్శించి జరుగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే 34 కిలోమీటర్లు సొరంగం పనులు పూర్తి అయ్యాయని, ఇంకా 9 కిలోమీటర్లు పూర్తి పనిచేస్తే నల్గొండ జిల్లాకు శాశ్వత నీటి పరిష్కారం లభిస్తుందని అన్నారు. 2008లో ప్రారంభించిన ఇప్పటికీ పూర్తి కాకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యమని మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తి అయితే ఫ్లోరైడ్ సమస్య తీరుతుందని అన్నారు. సందర్శించిన వారిలో బొంతల చంద్రారెడ్డి, తుమ్మల వీరారెడ్డి, డబకారి మల్లేశం, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కె నాగిరెడ్డి, సిహెచ్ లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, కంబాల ఆనంద్, ఎండి సలీం తదితరులు